మన మందిరానికి వచ్చే ఒక తల్లి, ఆవిడని తల్లి అనాలో మానవ భాషలో పుణ్యాత్మురాలనాలో నాకు తెలియదు. ఓ రోజు ఫెయితోలో మేము ఉంటే ఆ తల్లి వచ్చి వాళ్ళ కూతురు కూర్చి చెప్తుంది, అన్నయ్య అక్క మా పాప కొరకు ప్రార్థన చేయండి అక్క. ఏమైందమ్మా? ఎక్కడో పాపలో చేదైన బీజం బయలుదేరినట్లుగా ఉంది, అలాంటి చేదైన బీజం నా కూతురులో మలవకుండా ప్రార్థన చేయండి అని అంది. ఆ మాట వినటంతో కొంచెం బాధ అనిపించింది. బిడ్డ ఏమైనా దారి తప్పిపోయిందా ఏంటి, అయ్యో ఏంటి వినకూడని మాట వింటున్నానే అన్నట్లుగా బాధ అయిపోయింది. అమ్మ ఏమైందిరా అన్న. అట్లేం కాదన్నయ్య, అమ్మాయి 8వ తరగతి దాకా మంచి బట్టలు వేసుకోవే, శుభ్రంగా కాలేజీకి వెళ్ళవే, స్కూల్కి వెళ్ళవే, స్నానం చేసుకోవే అని 150 సార్లు చెప్పిన స్నానం చేయకుండానే స్కూల్కి వెళ్ళిపోయేది. ఈ 9వ తరగతి 10వ తరగతికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలియదన్నా. వాష్రూమ్కి వెళ్ళిందంటే సోప్ సగం అయిపోద్ది. వస్తుందా బట్టలు వేసుకొని అద్దం ముందు నిలవబడి జుట్టిట్లా ముందు కంటదట. 8వ తరగతి దాకా స్నానం చేయమంటే కూడా చేసేది కాదన్న. అవి స్నానం చేసి పావే అంటే స్నానం కూడా చేసేది కాదు. మరి ఏం జరిగిందో తెలియదు. 9వ తరగతికి వచ్చినప్పటి నుంచి చున్నీ ఎట్లా అంటది, ఎట్లా నడుస్తుంది, అద్దంలో చూసి నవ్వుతుంది, తల ఎట్లా తిప్పిద్ది, ఎట్లా అంటది. ఏంటో నాన్న ఆ తల్లి ఏమందో తెలుసా? ఏదో చేదైన బీజం బిడ్డ మనసులో మొదులుతున్నట్లుందన్న. ఏడుస్తూ అంది, నా బిడ్డను ఒక అయ్య చేతిలో పెట్టే వరకు నా కూతురును ఒక అయ్య చేతిలో పెట్టే వరకు కన్యకగా నా కూతురు నేను కాపాడాలన్నా. డాక్టర్మ కాకపోయినా పర్వాలా, ఇంజనీర్ కాకపోయినా పర్వాలా, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కాకపోయినా పర్వాలా, నా కూతురును ఒక అయ్య చేతిలో పెట్టే వరకు కన్యకగా నా కూతురుని కాపాడాలి. నా ఆశ దేవుడు తీర్చేటట్లు, నా కూతురు విషయమే నేను తలదించుకునే పరిస్థితి నాకు రాకుండా ఉండునట్లు వలవల ఏడుస్తూ నా బిడ్డ కొరకు ప్రార్థన చేయండి అన్న. నాకు అప్పుడు అనిపించింది, ఎంత బాధ్యత కలిగిన తల్లి.